హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వచ్చేసాడు గైస్. ఈరోజు ఇష్క్ సినిమా రిలీజ్ ఉందన్నమాట. సో దానికోసమే నేను ప్రిపేర్ అవుతున్నాను. మార్నింగే మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి బయటికి వెళ్ళిపోయామనుకోండి ఏమన్నదన్నమాట. సో అందుకని చెప్పి మార్నింగే టీ పెట్టాను. మమ్మీ తమ్ముడు ఇద్దరు తాగుతారు, నేను తాగను, నాకు అలవాట్లేదు. అండ్ ఫస్ట్ టీ పెట్టించాను, తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఉప్మా కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. పోపులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఉప్మాకి. ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవాలి. అది లియోకి తినేసాడు అలాగా నీట్గా వండి పెడితే ఫ్రై చేసి. ఇలా కలుపుకొని ఫ్రెండ్స్. నెక్స్ట్ టొమాటో నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అవసరం లేదు. నవ్వు వస్తుంది కదా, బట్ నవ్వొద్దు ఫ్రెండ్స్, సౌండ్స్కి డిస్టర్బ్ అవుతారని ఇక్కడ వాయిస్ తీసాను. గైస్ నెక్స్ట్ పసుపు సాల్ట్ వేసాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. ఎలా అంటే 1:4, 1 గ్లాస్ నూకకి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. అలా 2:2 అయితే 8 అట్లా. ఓకే, సో ఇది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఫస్ట్ నూకను ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇది ఏదో నూక, ఏ నూక ఇది? ఎర్ర నూక, పెద్ద నూక. సో వాటర్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ నూకను వేసేసుకోవడమే, ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. సో గైస్, ఉప్మా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టము. నేను ఏంటంటే ఇప్పటి వరకు కామన్గా ఉప్మా ఎవరికి చాలా మందికి నచ్చదని విన్నాను, బట్ నాకు అలా కాదు. ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇలా పెద్ద రవ్వ నూకతో అయినా, లేదంటే మామూలు బొంబే రవ్వతో అన్నా కూడా నాకు ఉప్మా నచ్చుతుంది. బట్ ఏంటంటే చేసే ప్రాసెస్ బాగా చేయాలి. నేను కుక్ చేసుకుంటేనే నాకు ఉప్మా నచ్చుతుంది. కొంతమంది కూడా బాగా చేస్తారు, సేమ్ నేను చేసే ప్రాసెస్లో ఎవరైనా చేసి పెడితే తింటాను అనమాట. సో నేను నా వర్క్ ప్లేస్లోని బ్రేక్ఫాస్ట్ ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని. నాకు ఏమన్నా ఆ రోజు ఇడ్లీ కానీ, లేదు దోశ కానీ, లేదు ఉత్తప్పం కానీ పెడితే వాళ్ళు ఉప్మా తీసుకొస్తే వాళ్ళ ఉప్మా నేను తీసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసేదాన్ని అనమాట. అది కూడా వాళ్ళు నేను చేసే ప్రాసెస్లో చేస్తేనే. అండ్ ఇక్కడ చెప్పే కదా రిలీజ్కి వెళ్తున్నాను, ఇష్క్ రిలీజ్కి. ఆల్ గాట్ రెడీ. బట్ ఏంటనేసి అంటే ఎంత కోపం వచ్చిందంటే నాకు, అంతా రెడీ అయిపోయిన తర్వాత వర్షం ఆగకుండా పడుతుంది గైస్. అసలు అలా పడుతూనే ఉంది 11:15కి షో, 10 అవ్వింది, 10:30 అయింది, అలా పడుతూనే ఉంది. నాకు ఎలా కాదన్నా అరగంట పడుతుంది మూవీ థియేటర్కి వెళ్ళటానికి. అండ్ ఇంకా 10:40 అయింది ఎగ్జాక్ట్గా. బయటకు వచ్చి చూస్తే వర్షం ఆగిపోయింది గైస్. ఏంటనేసి అంటే నేను థియేటర్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. నా కోసమే ఆగిందా ఈ వర్షం అనిపించింది. సో సంగం సరత్ వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర ఉంది కదా, సో ఇక్కడ తీసుకున్నాను అనమాట టికెట్. మొన్న పెద్ద హడావిడి చేశారు కదా పుష్ప ఈ దీనికి, ఇక్కడే అన్నమాట. లైవ్ కూడా పెట్టారు చాలా వైజాగ్ బ్లాగర్స్. అండ్ ఫస్ట్ ఫ్లోర్
బి సెక్షన్ వచ్చిందనమాట పైన. సో ఇంకా ఇక్కడ వాయిస్ ఉంచేస్తున్నాను, కాపీరైట్స్ పడినా పర్లేదు. యూ పీపుల్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ థియేట్రికల్ గోల అంతా కూడాను. అందుకే నేను వాయిస్ ఉంచేస్తున్నాను. నా ఛానల్లో స్ట్రైక్స్ పడినా పర్లేదు, ఏం పడినా పర్లేదు, మీకోసం వాయిస్ అయితే పెడుతున్నాను. ఆ గోల అంతా చూసేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. క్వాలిటీ మరియు సేఫ్టీకి నిర్వచనం ఏళ్ల తరబడి మర్చిపోయాను.